ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు కిసాన్ ఫ్యాషన్ మాల్. జీవితం ఎందుకు దుఃఖంతో నిండిపోతుంది? ఒక రాజకుమారుడు అడవుల వైపు ఎందుకు వెళతాడు? ఒక యువకుడి మనస్సులో ఏ ప్రశ్నలతో ఆలోచన మొదలైంది? దుఃఖానికి నిజంగా పరిష్కారం ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని నేటి కథనమే దుఃఖ నివారణకు దారి చూపిన ధర్మదీపం. రాకుమారుడి నుండి బుద్ధుడి జ్ఞాన పరిణామం వరకు బుద్ధ పౌర్ణిమ. అనగనగా అది వైశాఖ శుద్ధ పౌర్ణిమ. లుంబిని వనంలో ఒక దివ్య క్షణం ఆవిర్భవించింది. శుద్ధోదన చక్రవర్తి మహామాయాదేవికి ఒక పుత్రుడు జన్మించాడు. జన్మించింది సాధారణ శిశువు కాదు, లోకంలోని దుఃఖాన్ని తొలగించేందుకు జన్మించిన ధర్మ జ్యోతి. ఆ బాలుడి పేరే సిద్ధార్థుడు. బాల్యంలో సిద్ధార్థుడు రాజభవనంలో సుఖ సంపదల మధ్య పెరుగుతాడు. బంగారు ప్రాకారాలు, సువాసనలతో నిండిన ఉద్యానవనాలు, సంగీత నృత్యాలతో అలరారే సభలు అతని చుట్టూ ఎటు చూసినా ఆనందమే. రాజు శుద్ధోదనుడు తన కుమారుడు ఎప్పుడూ దుఃఖాన్ని చూడకూడదని ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటాడు. వృద్ధాప్యం, వ్యాధి, మరణం వంటి దృశ్యాలు అతని కళ్లకు పడకూడదని రాజభవనం గోడలే ఒక ప్రపంచంలా నిర్మించబడ్డాయి. కానీ ఆ సుఖాల మధ్యలో కూడా సిద్ధార్థుని మనసులో ఒక ఖాళీ పెరుగుతూనే ఉంది. అతని కళ్లల్లో ప్రశ్నలు మెదులుతున్నాయి. హృదయంలో ఒక అన్వేషణ మొదలైంది. ఈ నవ్వులు నిజమా? ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? నేను చూస్తున్నది ప్రపంచమంతా ఇదేనా, లేక బయట ఇంకో సత్యం దాగి ఉందా? అతను ఉద్యానవనంలో నడుస్తూ పక్షుల స్వేచ్ఛను గమనించాడు. అవి గోడల మధ్య బంధించబడలేదు. మరి నేను అని ఆలోచించాడు. యశోదరతో గడిపే క్షణాల్లో కూడా అతని మనస్సు ఎక్కడో దూరంగా తిరుగుతోంది. సంగీతం వినిపించినా అతని అంతరంగంలో మాత్రం మౌనం. ఒకరోజు అతనిలోని ఆత్మలోని ఆ ప్రశ్నలు మరింత దృఢంగా మారాయి. అవును, నిజాన్ని తెలుసుకోవాలి నేను. ఈ గోడల బయటనున్న జీవితం ఎలా ఉందో చూడాలి. అలా తన సారథిని పిలుస్తాడు సిద్ధార్థుడు. సారథి, రథాన్ని సిద్ధం చేయుము, నేను నగరాన్ని చూడాలనుకుంటున్నాను. అలా రాజభవనం ద్వారాలు నెమ్మదిగా తెరచుకున్నాయి. ఆ క్షణం సిద్ధార్థుని జీవితాన్ని మార్చబోయే యాత్ర ఆరంభమైంది. ఆ వెలుపలి ప్రపంచం అతనికి చూపించబోయేది కేవలం దృశ్యాలు కావు, జీవిత సత్యాలే. అలా సిద్ధార్థుడు చూశాడు ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిని, ఒక మృతదేహాన్ని, ఒక సన్యాసిని. నేను చూస్తున్నది నిజమా? ఇది జీవితమా? వృద్ధాప్యం, వ్యాధి, మరణం తప్పవా? ప్రభు, ఇవి ప్రతి మనిషి జీవితంలో తప్పనిసరి సత్యాలు అంటూ సమాధానమిస్తాడు సారథి. ఆ మాటలు విని ఆ క్షణమే సిద్ధార్థుని హృదయంలో ఒక ప్రశ్న వెలిగింది. ఈ దుఃఖానికి ముగింపు లేదా అంటూ విరక్తికి గురయ్యాడు సిద్ధార్థుడు. ఆలోచనలో మునిగిపోయాడు. ఒక రాత్రి సిద్ధార్థుడు నిశ్చయంగా ఉన్నాడు. నేను ఈ దుఃఖానికి పరిష్కారం కనుగొంటాను. ఇది నా జీవిత లక్ష్యం. ఆ రాత్రి నిశ్శబ్దం మరింత గాఢంగా మారింది. నిద్రలో మునిగిపోయిన రాజభవనం, చంద్రకాంతిలో మెరిసే ప్రాకారాలు. కానీ సిద్ధార్థుని హృదయంలో మాత్రం ఒక తుఫాను. సిద్ధార్థుడు తన సతీమణి యశోదర, చిన్నారి రాహుల్ను చివరిసారిగా చూస్తాడు. తన మనసు మాట వింటున్నాడు. మనసులో ఇలా, ఇది విరహం కాదు, ఇది ఒక వాగ్దానం. నేను తిరిగి వస్తాను, కానీ సత్యంతో, జ్ఞానంతో. అలా రాజభోగాలను, ఆభరణాలను విడచి సాధారణ వేషంలో బయలుదేరుతాడు సిద్ధార్థుడు. ఆ క్షణం ఒక రాజకుమారుడిగా కాదు, ఒక సాధకుడు జన్మిస్తాడు సిద్ధార్థునిలో. సిద్ధార్థుడు అడవుల్లోకి ప్రవేశించాడు. అక్కడ గాలి కూడా మౌనంగా ఉంది. చెట్లు తపస్సు చేస్తున్నట్లుగా నిలిచాయి. అతను మహర్షుల వద్ద విద్యలు నేర్చుకున్నాడు. ధ్యానం, యోగం, తపస్సు ప్రతి మార్గాన్ని అనుసరించాడు. క్రమంగా కఠోర వ్రతాల్లో ప్రవేశిస్తాడు. శరీరాన్ని జయిస్తేనే మనసును జయించగలము అని తీర్మానించుకుంటాడు సిద్ధార్థుడు. అలా రోజులు గడిచాయి. ఆహారం స్వీకరించడం మానివేశాడు. శరీరం క్షీణించింది. ఎముకలే కనిపించే స్థితికి చేరుకున్నాడు సిద్ధార్థుడు. అయినా అతని ప్రశ్నకు సమాధానం అందుకోలేకపోయాడు. ఒకరోజు తన బలహీన శరీరాన్ని చూసుకుని లోలోపల ఆలోచించాడు. ఇది జ్ఞానమా,
లేక మరో బంధనమా? శరీరాన్ని బాధిస్తే జ్ఞానం వస్తుందా? చివరకు అతను గ్రహించాడు. అతి భోగం కాదు, అతి తపస్సు కాదు, మధ్యమ మార్గమే సత్యమని. అలా బోధ్ గయలో బోధివృక్షం కింద కూర్చున్నాడు. సత్యం తెలుసుకునే వరకు నేను లేవను అని స్థిరీకరించుకున్నాడు. దీర్ఘ ధ్యానం తర్వాత వైశాఖ పౌర్ణిమ రాత్రి అతనికి జ్ఞానం ప్రస్ఫుటమైంది. ఆ క్షణం సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. అంటే జాగృతుడైనవాడు అని అర్థం. జీవితం దుఃఖమయమని, కానీ దానికి కారణం ఉందని, దుఃఖానికి నివారణ కూడా ఉందని స్పష్టతకొస్తాడు సిద్ధార్థుడు. అదే అష్టాంగ మార్గం. బుద్ధుని బోధనలు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ ఆజీవిక, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి దిశగా సాగుతాయి. బుద్ధుని మాటలు కేవలం బోధలు కాదు, అవి జీవితం మార్చే మార్గదర్శకాలు. అలా వైశాఖ పౌర్ణిమ రోజు జననం, జ్ఞానం, మహాపరినిర్యాణం, ఈ మూడు కూడా ఒకే రోజున జరిగిన మహిమ. ఇది దుఃఖ నివారణకు దారి చూపిన ధర్మ దీపం. రాకుమారుడి నుండి బుద్ధుడి జ్ఞాన పరిణామం బుద్ధ పౌర్ణిమ. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. ఒక రాజకుమారుడు తన సుఖాన్ని వదిలి ప్రపంచానికి శాంతినిచ్చినట్లే, ఆయన చూపిన మార్గం ఇప్పటికీ కోట్ల మందికి దారి చూపినట్లే, ప్రపంచం దుఃఖమయమని, కానీ దానికి దారి చూపే జ్ఞానం మనలోనే ఉందని. ఇలా ప్రతి ఉదయం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, ప్రతి ఉషోదయానికి ఊరటనిచ్చే ఊసులై, మనసుకు మాధుర్యమిచ్చే మాటలై, అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది మీ వేటు న్యూస్.